తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని, వారి ఎంపిక చేసుకున్న రంగంలో రాణించేందుకు తోడ్పడాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మాకిన సతీష్ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీనగర్ ఆదిత్య పాఠశాల 40 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఉత్సవ్ 2024 పేరిట పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ రజనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మాకిన సతీష్, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ హరిన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది పాఠశాల వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని అన్నారు. చైర్మన్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ, 40 సంవత్సరాల ఆదిత్య విద్యా ప్రస్థానాల్లో ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ప్రిన్సిపల్ టి రమేష్ మాట్లాడుతూ, ఈసారి ఉత్సవ్ 2024 వినూత్న రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్య అతిథి మాకిన సతీష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని మరియు వారి ఎంపిక చేసుకున్న రంగంలో రాణించేందుకు తోడ్పడాలని అన్నారు. డాక్టర్ హనీర్ మాట్లాడుతూ, తమ కలను సాకారం చేసుకునేందుకు ఆదిత్య ఒక వేదిక అయిందని అన్నారు. తదుపరి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి పాఠశాల నివేదికను అందించారు. అనంతరం విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. సుమారు 5 గంటల పాటు జరిగిన ఉత్సవ్ 2024 కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు, వారి బంధువులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ రజనీ, మోటివేషనల్ స్పీకర్ మాకిన సతీష్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ హరిన్ పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలిపారు. నాకు చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఎస్, ఎవ్రీ ఇయర్ మన అచీవ్మెంట్స్ చెప్పుకుంటాం, మనం ఏం సాధించామో చెప్పుకుంటాం. సో మరొక కొంచెం సేపట్లో వైస్ ప్రిన్సిపల్ మేడం యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇస్తారు. కానీ నేను కొన్ని మైల్ స్టోన్స్, ఎప్పుడు మా స్కూల్స్కి రాని మైల్ స్టోన్స్ కొన్ని ఉన్నాయండి ఈ అకాడమిక్ ఇయర్. అవి నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ తెలుసు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్. రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా పిల్లలు రాయడం జరుగుతుంది. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో 2000+ స్టూడెంట్స్ ఉంటే ఈ క్యాంపస్లో మెడల్ ఆఫ్ డిస్టింక్షన్ 600+ వచ్చినాయండి. అలాగే గోల్డ్ మెడల్స్ 250+. అండ్ ఒక మైల్ స్టోన్ అని చెప్పాను కదా, అంటే లెవెల్ 2లో ఎంట్రీ ఇవ్వాలి అంటే అది స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసి ఉంటారు. ఆఫ్టర్ సేయింగ్ ఆల్ దిస్ గ్యాదరింగ్ హియర్ and especially about my pet student Harini, because already Shruti madam said in her speech and chairman sir also said about the parenting, how they are spending their valuable time with their children and how to nurture their thoughts and feelings to develop their skills and all. Here I want to tell you one thing. We should not have any partiality. Actually, basically we are all teachers and we should not have any partiality. But even then, frankly speaking, we may have something special feeling towards some children. Why? Because of their convincing nature, their way of learning,
గారు కరెక్ట్ సెలక్షన్ చేశారు. రమేష్ గారిని తీసుకొచ్చి ఈ టార్చ్ ఆయనకు అందజేశారు. ఎక్కడ కూడా ఆదిత్య యొక్క గౌరవాన్ని తగ్గకుండా మరింత పెంచుతూ వెళ్తున్నటువంటి రమేష్ గారికి వారి టీంకి అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చూశారు ఇవాళ రిపోర్ట్, ప్రిన్సిపల్ రిపోర్ట్లో సాధారణంగా ప్రిన్సిపల్స్ రిపోర్ట్లో ఏంటంటే ఆ స్కూల్లో ఏం జరిగింది, వినాయక చవితి ఎలా జరిపాము, టీచర్స్ డే ఎలా జరిపాము అని ఆ స్కూల్ వరకు పరిమితిగా ఉంటుంది ఏ స్కూల్ రిపోర్ట్ చూసినా. కానీ నేటి స్కూల్ రిపోర్ట్లో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న కాంపిటీషన్స్లో మనకి ఎన్ని ప్రైజులు వచ్చాయి, ఎంత క్యాష్ అవార్డు వచ్చిందని చెప్పేసి చెప్పుకునే స్టేజ్లో మన రిపోర్ట్ జరిగిందంటే ఐ రియలీ అప్రిషియేట్ ద ప్రిన్సిపల్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్. ఇంపార్టెంట్ పాయింట్. బట్ 7th వరకు ఉన్నాను. బేసికలీ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అంటే 7th నేనున్న స్కూల్లో ఆల్జీబ్రా చెప్తాను. సో ఆల్జీబ్రా అంటే అది వెరీ స్కేర్ రాదు అసలు. సో ఐ వాజ్ ఇన్ సచ్ ఎ బ్యాడ్ స్టేట్ దట్ ఎలా అయిందంటే 7th ఒక యూనిట్ టెస్ట్లో నేను మ్యాథ్స్లో ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ క్లియర్ కాదు. సో వాట్ హ్యాపెండ్, చాలా భయం వేసింది. సో అలాగా ఏంటి, ఇంతేనా, ఇక్కడితో అయిపోయిందా. సో ఏదో ఒకటి చేసాను, కష్టపడ్డాం, 7th అయిపోయింది. సో స్కూల్ మారు. సో ఐ వాజ్ వెరీ మచ్ టెన్స్డ్ అబౌట్ మ్యాథ్స్. ఇందాక స్టూడెంట్స్ చూసినప్పుడు మ్యాథ్స్ ఇలా ఇంత బాగా ఆన్సర్ ఇస్తుంటే ఐ వాజ్ యాక్చువల్లీ షాక్. ఇంత బాగా చేయగలరా, ఏదో ఒక సినిమాలో రోబో చూపించినట్టు కళ్ళు మూసుకున్నారు, ఇలా అన్నారు. బట్ దే వర్ ఆల్ గివింగ్ రైట్ ఆన్సర్స్. ఐ వాజ్ వెరీ మచ్ ఆస్టానిష్డ్ అండ్ దట్స్ వెరీ మచ్ వండర్ఫుల్. నేను చదువుకున్నప్పుడు ఇప్పటికీ ద సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. But trust me, dear parents, leave the responsibility to your teachers. Your kids are in safe hands. అసలు మ్యాథ్స్ అంటే భయం, నాకు ఎలా చేయాలో తెలియదు, ఎలా చదువుకోవాలో నాకు. మ్యాథ్స్ అనేది ఇంతేనా, అసలు సబ్జెక్ట్స్ అనేవి ఇంతేనా. అయినా మనం ఓన్లీ చదువు ఒకటే కాదు, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నువ్వు పార్టిసిపేట్ చేయాలి. కొట్టడం కొట్టకపోవడం అనేది మీకు సంబంధించిన విషయం. లేదు సార్ నేను కొట్టను, ఒక్కసారిగా నేను యూరోపినిషియన్ని చూడాలి, నేను సిటీ స్కాన్ చేయించుకుంటాను, అది నా కోసం కాదు మీకోసం చెప్పలేదు. కండిషన్ నెంబర్ 2, మీరు నవ్వుతూ ఉండాలి, చాలా సీరియస్గా ఉన్నారు మీరు అందరూ. నవ్వాలి. మీకు తెలుసో లేదో ఈ మధ్య మా సైకాలజిస్ట్ చాలా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో మేము ఏమైతే లాఫింగ్ థెరపీ అని స్టార్ట్ చేస్తాం. ఉదయాన్నే ఒక వైట్ ప్యాంట్, ఒక వైట్ షర్ట్ ఇచ్చి 15 నిమిషాలు మీతో నవ్వించడానికి మాకు 20,000 పడుతున్నాయి. ఈ మధ్య మేము ఊపిరి తీసుకోవడం మీద క్లాస్ పెట్టాం. శ్వాస ఎలా తీసుకోవాలి, మీరు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటారు, నెమ్మదిగా వదిలిపెడుతున్నారు. అంటే మీ ఊపిరి కూడా పక్కన చెప్పేదాకా మనం తీసుకుంటాం. అంటే ఎవ్రీథింగ్ ప్రకృతిలో జరగాల్సినవి కూడా మనం ఇవాళ కృత్రిమంగా కొనుక్కునే పరిస్థితులకు వచ్చేసింది. ఐమ్ రైట్? రైట్. సి, నేను మొట్టమొదటిగా మీకు చెప్పాలనుకున్న విషయం పేరెంట్స్గా, పిల్లల పెంపకంలో ప్రాథమికమైన విషయం పిల్లల యొక్క ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ దృక్పథాలు, వాళ్ళ ధోరణులు, వాళ్ళ అలవాట్లు 72% తల్లిదండ్రుల నుంచే వస్తాయి. మిగతా 28% మాత్రమే సమాజం వల్ల, వారు తిరిగేటువంటి స్నేహాల వల్ల వస్తాయి. తల్లిదండ్రులు ఎలా ఉంటే 72%